ఇక్కడ సముద్రంలో చేపలు పట్టడం చూసాము. ఇది ధనుష్కోడి గ్రామం అండి. ఇది తమిళనాడు స్టేట్ లోని తూర్పు తీరానికి రామేశ్వరం దీవి ఉంది. రామేశ్వరానికి దక్షిణాభివంచున ఉన్న చిన్న గ్రామం ఇది. ఈ గ్రామం చుట్టూ అంతా బంగాళాఖాతం అంటే బే ఆఫ్ బెంగాల్ మన విశాఖపట్నంలో ఉన్న సముద్రమే విస్తరించి ఉంది. ఇక్కడంతా టూరిస్టులతో చాలా సందడిగా ఉంది. ఇదిగోండి ఈ బోట్ లోనే చేపలు పెట్టారు. ఈ బోట్ అంతా కలర్ఫుల్ గా ఉంది. ఆ లెఫ్ట్ లో ఏదో బ్లూ రంగులో తమిళ్లో రాసింది. సెంటర్ లో ఏదో కంపెనీ ఎంబ్లం అనుకుంటా. రైట్ సైడ్ ఆర్ఎన్సి అని రాసి ఉంది. ఈ బోట్ లోనే చేపలు పట్టే వల కూడా ఉంది. ఈ బోట్ కు సపోర్ట్ చేయడానికి పైనుండి ఇంకో బోట్ వస్తుంది. దగ్గరికి వచ్చిన కొద్దీ బాగా కనిపిస్తుందండి. ఆ సర్కిల్ లో కనిపించేదే రెండో బోటు. చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది. ఆ బోట్ లో కూడా ఇద్దరు మనుషులు ఉన్నారు. చేపలు పట్టడం చూద్దాం. ఈ లోపు ఫస్ట్ బోట్ లో వాళ్ళు వల విసురుతున్నారు సముద్రంలోకి. భూమి మీద బొంగరం తిప్పినట్టు సముద్రం మీద పడవ తిప్పేస్తున్నారు. చూడండి, ఒడ్డును కూర్చొని చూడడానికి భయం వేస్తుంది. వాళ్ళకి ఎంత ధైర్యం, ఎంత ఎక్స్పీరియన్స్, ఎంత టెక్నాలజీ తెలుసు వాళ్ళకి. ఇక్కడ 2 రౌండ్స్ తిరిగారు. ఫస్ట్ బోట్ తో పెద్ద రోప్ తో కనెక్ట్ చేసుకొని ఇటు రైట్ సైడ్ దూరంగా వెళ్లారు. ఇంత దూరం వచ్చేసింది రెండో బోటు. ఫస్ట్ మనం చూసిన బోట్ లో నుంచి సముద్రంలోకి వల విసిరారు. ఇదిగోండి ఆ కనిపించేది వల. ఈ రౌండ్ గా కనిపించేదంతా వల, చేపలు పట్టే నెట్ అన్నమాట. ఇదంతా వల. ఈ వలంతా సముద్రంలో విస్తరించిన వెంటనే నెట్ ని బోట్ లోకి లాగేస్తున్నారు. ఈ నెట్ లోపల ఫిషెస్ చేరిపోతాయి. చూడండి, రౌండ్ గా ఉన్నదంతా నెట్. ఈ నెట్ లోపల ఫిషెస్ అన్ని చేరిపోతాయి. సో బోట్ లో 6 ఉన్నారు ఫిషర్మెన్. 6 ఒకరికొకరు సమన్వయంగా ఆ టెక్నాలజీ తోటి నెట్ ని లాగేస్తున్నారు. చూడండి, లోపలికి పడవ లోపలికి లాగుతున్నారు నెట్ ని. సో చేపలతో పాటు నెట్ పడవ లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అదిగో చూడండి, నెట్ సర్కిల్ తగ్గుతుంది. అంటే నెట్ లోపలికి లాగుతున్నారు కదా. ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఒక్కసారి నెట్ ని సముద్రంలోకి విసిరారంటే వెంటనే వెనక్కి బోట్ లోకి నెట్ లాగేసుకోవాలి, ఎక్కడ ఆపకుండా. विभीषण ने मांगा है, विभीषण है ना। हाँ, सारे लोग मेरे पे वार करेगा तो खत्म करके जाओ बोल के। अच्छा, इसको तोड़ दिया उन्हें बाण से रामचंद्र जी ने मार के ताकि उधर कोई न जाता है। हाँ, कोई नहीं जाने के, ना जाने का, इसमें से वार करने का नहीं।
यहाँ नहाना नहीं होता, नहाना होता है। नहा सकता है वहाँ, अच्छा, यहाँ नहीं, वहाँ अच्छा है आगे वही రామచంద్రుల వారి స్టోరీ కూడా చెప్పేసుకుంటున్నారు ఇక్కడ. ज्यादा है ना, लग जाएगा. సముద్రంపై వెళ్తున్న ఆ నెట్టు ఈజీగా కనిపించడానికి గుర్తించడానికి నెట్టు అంచులన బెలూన్స్ తోటి కుట్టబడి వస్తుంది. అట్లా నెట్టు లాగుతూనే ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారండి? 3 5 6 ఉన్నారు బోట్లో. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు లాగేస్తున్నారు. ఆ వాళ్ళలో ఫిష్లు ఉన్నాయి. ఇక్కడ నుండి రెండో బోట్ లో వాళ్ళకి సైకిల్ చేస్తున్నాడు ఇతను. వెనకాల ఇంకో బోట్ లాగుతుంది. ఏదో అటుందా? అక్కడ ఉంది, అది అక్కడ ఉంది. బోటు తాడుందా, తాడు సపోర్ట్ కోసం పెట్టాడు ఆ బోట్. ఎరబడిపోకుండా బోటుగా పెట్టాడు. ఆ కనిపించే పెద్ద త్రాడు తోటి రెండో బోటు ఈ బోటును లాగుతుంది. ఈ బోటు తిరగబడిపోకుండా ఉండటం కోసం సపోర్ట్ చేస్తుంది. రెండో బోట్ అట్లా లాగుతుంది. అవన్నీ తాడు. బలంగా లాగాలి, ఎంత బలం కావాలో చూద్దాం. ఊరికే వైపు లడ్డు இங்கே போட்டுருக்கான் பாரு, கயிறு இங்கே போட்டு கயிறு இங்கே போடுவாரு, அந்த போட்டு வருவாரு கயிறு இங்கே போட்டுருக்கான் பாருங்க, பாரு கயிறு போடுவாரு. போனாதா இது ஹலோ சரி ஓகே ஆட்டோ எடுத்து மாமா கேட்டியா ஹலோ மாமா கிட்ட கேட்டியா దీనికి సపోర్ట్గా లాగిన బోట్ కూడా వచ్చేస్తాను దగ్గరికి. ఫస్ట్ బోట్ నుండి సిగ్నల్ అందిన తర్వాత రెండో బోట్ కూడా ఫస్ట్ బోట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఆ బోట్ ని వెనక నుండి లాగింది. ఈ బోట్ లో ఒక ఇద్దరు ఉన్నారు. ఈ రెండో బోట్ లో ఉన్న అతను కూడా నెట్ అందుకుంటున్నాడు. వీళ్ళు కూడా వచ్చి ఇటు నుండి వీళ్ళు లాగుతున్నారు. ఈ సెకండ్ బోట్ లో వాళ్ళు. ఈ బోట్ లో ఒక ఇద్దరు ఉన్నారు. చివరికి ఎన్ని చేపలు పడ్డాయో చూద్దాం. ఎగురుతున్నాయి చేపలు, వల్ల చేపలు ఎగురుతున్నాయి. ఇంత టెక్నిక్ ఉందన్నమాట చేపలు పట్టడంలో. 2 బోట్లు దగ్గరికి వచ్చేసాయి. ఆ బోట్లో వాళ్ళు, ఈ బోట్లో వాళ్ళు.
మొత్తంగా కలిసి அங்கே போயிட்டு கூப்பிட்டு என்ன நூல் எவ்வளோ நூல் என்னன்னு சொல்லுவாங்க. ஆஃபீஸ் நூல் இருக்குது 20 கிளம்பிட்டோம் அவ்வளோதான். அந்த ஆஃபீஸில் அந்த பிளாக்ல ரோப் உருவி போடுறது ஓட்டின பிளாக் அது கட்டிங் பண்ணி எடுத்துக்கோ கூட்டு கூட்ட ஓட்டி உரி கிடக்கும். அந்த இதில் வந்து கட்டிங் பண்ணி பிளாக்ல எடுத்துக்கோ. அப்புறம் அந்த ஒயிட் ரோப் இப்போ சொன்னது அந்த ஒயிட் ரோப் எடுத்துக்கோ. పదకొండు ఉండవు కానీ ఏ పడతాయి మురుగులు పడ్డాయి ஆஃபீஸில் ஒயிட் ரோஸோ கட்டிங் அந்த பிளாக் ரோட்லேயே ஒயிட் ரோட்லேயே వాళ్ళంతా లాగేశారు యువతల బోట్లోకి. இந்த ஒயிட் ரோட் ரவுண்ட் ரோட்டு அதில் வந்து 10 பக்கம் இருக்குது. అదే పడ్డాయి చేస్తున్నారు ఆడి యువతలు పెడితే అది యువతలకి వచ్చేసింది చాలా ఎగిరి పడిపోయింది. ఎగిరి యువతలు దానికి అదృష్టం నూకలు ఉన్నాయన్నమాట. ఇంకా లోపల చేస్తున్నారు ఎగురుతున్నాయా? తీసుకొచ్చి అది యువతలు పడింది ఒకటి మళ్ళీ పడింది ఇంకోటి. చేత్తో వేస్తున్నారా? చేత అందుకుని యువతలు పడేస్తున్నారు. ఏదో చేత అందుకున్నాడు యువతలు పడేస్తారు. అయిపోయింది కదా బండాయిలే ఎన్ని పడ్డాయి తెలియదు. 30 చేపలు పడి అంతేనా? అంతే ఇంతసేపు కష్టపడితే అవును అంతే అలాగే ఉంటాయి. గారు ఏమీ పడవు అసలు అయినా కష్టపడాలి. పడ్డాయి 30 చేపలు పడ్డాయి కాబట్టి పర్వాలేదు. అలా టైం వేస్ట్ అవుతుంది కదా. మళ్ళీ సర్దుకుంటారండి. మళ్ళీ సర్దుకుని మళ్ళీ వేస్తారు. ఇంకోసారి వేస్తారు. బ్లాకిష్ వాటర్ వస్తుందని వేసారు. నది నీళ్ళు కలుస్తున్నాయి కదా అందుకని వేసి ఉంటారు. ఇక్కడ ఉంటాయి చేపలని ఇక్కడ వేసారు. పడ్డాయి 25-30 పడ్డాయి. ఇక్కడంతా వాటర్ మంచి కలర్లో ఉంది. ఎల్లోగా, లైట్ గ్రీన్గా, సీ గ్రీన్, బ్లూయిష్గా, బ్లూ గ్రీన్, రకరకాల కలర్స్. చాలా బాగుందండి ఇక్కడ సీనరీ. చేపలు ఎన్ని పడ్డాయో తెలియలేదు. చేపలు పట్టడంలో ఎంత కష్టం తాగుందని ఇప్పుడే అర్థమైంది. మనం కొనేటప్పుడు చాలా బేరమాడి కొంటాం కదా, కానీ అది సహజమే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.